ప్లీజ్ యశ్వంత్ గారు, నా తప్పుకి శిక్ష మీరు విధించుకోకండి. షాల్ తీసుకోండి ప్లీజ్. నాకు సాయం చేసినందుకు థ్యాంక్స్ ఆర్తి గారు. యశ్వంత్ గారు, ఏం చేస్తున్నారు? నన్ను క్షమించండి యశ్వంత్ గారు. నేను భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను, నేను చేసిందంతా కూడా కేవలం పల్లవి సంతోషం కోసమే. నేను తన మొహంలో ఆ నవ్వుని తిరిగి తీసుకురావాలనుకున్నాను. ఏ నవ్వుని తను ఎన్ని సంవత్సరాలుగా కోల్పోయిందో. యశ్వంత్ గారు, ఇక నుంచి నేనెప్పటికీ అర్పిత గారి స్థానం సంపాదించే ప్రయత్నం చేయను. అర్పిత గారున్న స్థానం ఎప్పటికీ అలాగే ఉంటుంది. తననెవ్వరూ దూరం చేయలేరు. అలాగే నా స్థానం ఏంటో, నా అర్హత ఏంటో నేను తప్పకుండా గుర్తుంచుకుంటాను. నాకు అర్థమైంది ఆర్తి గారు. మీరు చేసిందంతా పల్లవి సంతోషం కోసమేనని. అమ్మగా ఏ ఏ బాధ్యతలుంటాయో అవే మీరు నిర్వర్తించారు. నిజానికి క్షమాపణ నేనే మిమ్మల్ని అడగాలి. అక్కడ అందరి ముందు నేను మీతో చాలా రూడ్గా మాట్లాడాను. అయినా ఆర్తి గారు, దానికి కారణం ఏంటో మీకు తెలుసు కదా. మన ఎంగేజ్మెంట్ జరుగుతున్నప్పుడు మీరు మధ్యలో లేచి వెళ్ళిపోయారు. అప్పుడే నాకు అర్థమైంది ఆర్తి గారు, నాలాగే మీరు మీ గతాన్ని ఇంకా మర్చిపోలేదని. మీరు ఈ పెళ్లిని కేవలం పిల్లల కోసమే చేసుకుంటున్నారని అర్థమైంది.